తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. అనగనగా ఒక ఊళ్ళో పేదరాశి పెద్దమ్మ ఉంది. ఆమెకి నలుగురు కొడుకులు. ఆ నలుగురు వేటకెళ్లారు. వాళ్ళకి ఒక అడవి పంది కనిపించింది. వాళ్ళని చూసి ఆ పంది, నన్ను చంపకండి, నేను చెప్పే మాట వినండి. ఇక్కడ 4 కుంచాల వరహాలు చల్లాను. నేను నీళ్లు తాగి వచ్చే లోపల వాటిని మీరు ఎత్తితే నన్ను చంపండి, ఎత్తలేకపోతే నేను మిమ్మల్ని మింగేస్తాను అంది. ఓస్, ఇదెంత పని, వెళ్ళిరా అన్నారు వాళ్ళు. కానీ ఎత్తలేకపోయారు. ఆ పంది వాళ్ళ నలుగురిని మింగేసింది. తన కొడుకులు తిరిగి రాలేదని పేదరాశి పెద్దమ్మ ఏడుస్తూ ఓ పచ్చిమిరపకాయని పక్కలో పెట్టుకుని పడుకుంది. తెల్లారేపటికి ఓ బుడతడు పుట్టాడు ఆమెకి. వెంటనే బుడతడు, అమ్మా, నేను వేటకెడతాను అన్నాడు. మీ నలుగురన్నలు వేటకి వెళ్లి చచ్చిపోయారు. వాళ్ళని అడవి పంది మింగింది. వెళ్ళొద్దని ఏడ్చింది ఆ పేదరాశి పెద్దమ్మ. కానీ బుడతడు ఆమె మాట వినక కత్తి తీసుకుని అడవికి వెళ్ళాడు. అక్కడ అన్నల్ని మింగిన అడవి పంది కనిపించింది. నన్ను చంపకు, నేను నీళ్లు తాగి వచ్చేప్పటికి 4 కుంచాల వరహాలు ఎత్తితే నన్ను చంపు అంది. బుడతడు సరేనని దాని ముందే నిమిషంలో 4 కుంచాల వరహాల్ని ఎత్తి పందిని మధ్యకు నరికాడు. నలుగురన్నలు పంది పొట్టలో నుంచి బయటపడ్డారు. బుడతని చూసి అసహ్యపడి గొయ్యి తీసి వాణ్ణి గోతులో కప్పెట్టారు. కప్పిపెట్టి ఇంటికెళ్లారు. మీ తమ్ముడేడి అని ఏడ్చింది పెద్దమ్మ. వాడా, ఆ బుడతడా మా తమ్ముడా, వాణ్ణి గొయ్యి తీసి గోతులో పాతిపెట్టేశాము అన్నారు వాళ్ళు. అయ్యో, ఎంత పొరపాటు చేశారా, వాడే మీ తమ్ముడు. గొయ్యి తవ్వి వాణ్ణి నాకు తెచ్చిపెట్టండి అంది వాళ్ళ తల్లి. సరేనని వాళ్ళు అడవికి వెళ్లి బుడతన్ని తవ్వి ఇంటికి తీసుకొచ్చారు. పేదరాశి పెద్దమ్మ బూరెలు వండి నలుగురు కొడుకులకు పెట్టి బుడతడికి మాత్రం పేడ బూరెలు వండి పెట్టింది. బుడతడు నలుగురన్నల దగ్గర 4 బూరెలు అడుక్కుని హాయిగా తింటూ పోయాడు. దోవలో బూరెల్లో నుంచి ఒక శనగపప్పు కింద పడి ఆ పప్పు మొక్క మొలవాలి అన్నాడు. మొలిచింది. చెట్టు పెరగాలి అన్నాడు. పెద్ద వృక్షం అయింది. పువ్వు పుయ్యాలి, బూరెలు పండాలి అన్నాడు. పండింది. హాయిగా ఆ చెట్టెక్కి బూరెలు తింటున్నాడు. ఆ తోవన ఓ రాజు కూతురు వెడుతోంది. బూరెల్ని చూసి ఆ అమ్మాయికి నోరూరింది. నాకో బూరె పెట్టవా అంది రాచకన్య. నోటుతో పెడితే నోరెంగిలి, కాలుతో పెడితే కాలెంగిలి, కన్నుతో పెడితే కన్నెంగిలి, ఎట్టా పెట్టను అన్నాడు బుడతడు. నీ తల వెంట్రుకతో పెట్టు అంది ఆమె. ఆ తల వెంట్రుకతో పాటు బుడతడు కూడా ఆమె నోట్లోకి జారి ఆమె గుర్రం మీద ఆమె ఒళ్ళో స్వారీ చేస్తూ హాయిగా వెళ్లిపోయినాడు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.